పట్టణం పల్లెబాట పట్టింది. సంక్రాంతి పండుగకు నగరాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్నారు జనాలు. పిల్లా పాపలతో ఊర్లకు బయలుదేరడంతో రైళ్లు, బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. రైళ్లలో కాలు మోపలేని పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్సుల్లో ఎటూ చాలని పరిస్థితి. ఇక నగరంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ బస్ రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నెలకొంది. ऐकले. రైళ్లు, బస్సులు, కార్లు పట్టనంతగా రహదారులు సరిపోనంతగా పండగ ప్రయాణం కిక్కిరిసిపోయింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు పిల్లలు, పెద్దలతో కలిసి లక్షల కుటుంబాలు సొంత ఊళ్లకు పయనమయ్యాయి. వరుస సెలవులు రావడంతో నగరవాసులు భారీగా స్వగ్రామాలకు తరలి వెళ్లారు. దీంతో రోజంతా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి, ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారిపై ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. విజయవాడ నేషనల్ హైవేపై ఎల్బీ నగర్, హైత్ నగర్, పెద్దంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్, అబ్దుల్లాపూర్ మెట్, ఇనాంగూడ, శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రద్దీకి తోడు జాతీయ రహదారి విస్తరణ పనులతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. నగరం నుంచి నిన్న సాయంత్రం వరకు దాదాపు 70,000కు పైగా వాహనాలు తరలి వెళ్లినట్లు పోలీసులు అంచనా వేశారు. ప్రయాణికులతో రాజధానిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లితో పాటు కొత్తగా ఏర్పాటైన చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అనూహ్యంగా రద్దీ పెరిగింది. ప్రయాణికులతో ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు సహా ఉప్పల్, ఎల్బీ నగర్, కుక్కట్పల్లి ప్రాంతాల్లోని పాయింట్లలో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. బస్సులన్నీ నిండి రావడం, కనీసం నిలబడి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ టాక్సీలు భారీగా వసూలు చేస్తున్నాయి. దీంతో వేలు ఖర్చు చేయాల్సి వచ్చినట్లు పలువురు వాపోయారు. విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సాధారణ రోజుల్లో ఇరువైపులా కలిపి 35 నుంచి 36,000 వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. మొన్న 59,000 వాహనాలు వెళ్లగా నిన్న సాయంత్రానికి 70,000 వాహనాల రాకపోకలు సాగించాయి. వీటిలో 70% వరకు కార్లు ఉన్నట్లు టోల్ ప్లాజా అధికారులు వెల్లడించారు. గత సంక్రాంతికి నమోదైన 77,000 వాహనాల రికార్డ్ బ్రేక్ కానుందని అంచనా వేస్తున్నారు. పంతంగి వద్ద మొత్తం 16 టోల్ బూత్లుండగా విజయవాడ మార్గంలోనే 12 టోల్ బూత్లను తెరిచారు. హైదరాబాద్ మార్గంలో 4 టోల్ బూతులు తెరవటం వల్ల అటువైపు రద్దీ ఉంది. ఇవాళ కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఎల్బీ నగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వరకు 600 మంది ట్రాఫిక్, సివిల్ పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.